సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అత్యాధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అవుతుంది. సుమారు 250 పడకలతో జిల్లా స్థాయి ఆసుపత్రి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఒకప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏదైనా వ్యాధుల బారిన పడితే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ఆసుపత్రులను ఆశ్రయించేవారు. కానీ ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయినట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో హుస్నాబాద్లో 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉండేది. ఆ తర్వాత 50 పడకల సౌకర్యంతో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిని ఇక్కడ నిర్మించారు. ఈ రెండింటితో ఆ సంఖ్య 80కి చేరింది. జనాభా పెరిగి హుస్నాబాద్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. కానీ సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. దీనిపై దృష్టి సారించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజల సమస్యల నేపథ్యంలో 82 కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఇక్కడ నిర్మిస్తున్న ఆసుపత్రిలో జిల్లా స్థాయి ఆసుపత్రికి తగ్గకుండా సౌకర్యాలు ఉంటాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, రేడియాలజీ, డయాగ్నోస్టిక్, స్కానింగ్, ఎంఆర్ఐ, శవ పరీక్షలు ఇక్కడ నిర్వహించేలా సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి, ఈఎన్టీ, చర్మ వ్యాధులకు సైతం ప్రత్యేక డాక్టర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల బాధలు చాలా వరకు తీరుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ వెల్లడించారు. ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఎటువంటి సదుపాయాలైతే ఉండేదో హాస్పిటల్లో, అంత పెద్ద హాస్పిటల్ మనకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రాబోతుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఏ అయితే ఫెసిలిటీస్ ఉంటాయో కంప్లీట్ ఆల్ ఫెసిలిటీస్ విత్ అన్ని విభాగాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. మనం ఈ హుస్నాబాద్ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరమే రాదు. ముందు ఒకప్పుడు ఏ వ్యాధి వచ్చినా చికిత్స కోసం ఇతర జిల్లాలకు అక్కడి ప్రజలు వెళ్లేవారు. దూరం వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఖర్చులు కూడా అదనంగా అయ్యేవి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో తండాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం బారిన పడిన తండావాసులు, అలాగే హుస్నాబాద్ పట్టణవాసులు సైతం అక్కడి సౌకర్యాలు చాలక పట్నం బాట పట్టేవారు. కానీ ప్రస్తుతం నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రితో ఆ బాధలు ఇక ఉండవని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు మనకు చిన్న ఆసుపత్రి వల్ల ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు నూతనంగా పెద్దగా హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. మాది గౌరెల్ గ్రామం. ఇంతకుముందు హాస్పిటల్ అవైలబుల్ లేకుండా పాత హాస్పిటల్ కూలగొట్టింది. పెద్ద కడతారు, మంచిది. అది ఇంతకుముందు అవ్వలేకుండా మొత్తం అయితే ఇంకా చాలా సంతోషం. నైట్ టైంలో ఇబ్బందులు అవుతున్నాయి. ఇదైతే మాత్రం చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. గత కాలంలో హాస్పిటల్ సరిగ్గా లేక ఎమర్జెన్సీ సర్వీసులలో కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట లాంటి హాస్పిటళ్లకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాంటి సమస్య రాకుండా పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇలాంటి డెవలప్మెంట్ చేయడం చాలా హుస్నాబాద్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో అత్యంత వేగంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణ పనుల్ని పూర్తి చేస్తున్నారు. వైద్య సేవలు ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలు వైద్యానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన కష్టం తప్పుతుంది.